అందరికీ నమస్కారం. నా పేరు కడారి కల్పన ఐలయ్య యాదవ్. చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలిని. మున్సిపల్ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ 20 వార్డుల్లో గాను 14 వార్డుల్లో పోటీ చేస్తుంది. పోటీ చేసిన అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము ప్రజల్ని వేడుకుంటున్నాము. గత పాలకులు బీఆర్ఎస్ పాలకులైన కాంగ్రెస్ పాలకులైన ప్రజల్ని గాలికి వదిలేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారే తప్ప ప్రజలకు ఏ మాత్రం మేలు చేయట్లేదు. ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం విఫలమైంది. ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పాలని గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో గెలిచిన నాయకులు పదవి కోసం పాకులాడి గెలిచి కౌన్సిలర్ గెలిచి మళ్ళా అదే వాళ్ళు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మారి కండువాలు కప్పుకొని ప్రజల్ని పట్టించుకోకుండా పూర్తిగా విఫలమయ్యారు. వాళ్ళు ఎంతసేపు ఉన్న కాంట్రాక్టర్లు భూ కబ్జాలు వీటి మీదనే జరుగుతుంది తప్ప వాళ్ళది ప్రజల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఎంతసేపు ఉన్నా మాకు ప్రజలు ముఖ్యమని వచ్చిన నాయకులు ఈరోజు మొత్తానికి భూ కబ్జాలు నాలా కల్వట్ల మీదనే కబ్జాలు చేస్తున్నారు. మొత్తం మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి వచ్చే నిధులు అయితే ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తీసుకుపోకుండా గత పాలకులు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మొత్తం పాలక వర్గ మండలి మొత్తం గద్దల్లా మేస్తుర్రు. ప్రజలకు ఏ మాత్రం మౌలిక వసతులు కల్పించకుండా వాళ్ళే కమిషన్లు పంచుకుంటారు. ఇండ్లకు డబ్బులు రావు, ఓట్లు వేయకపోతే మేము డబ్బులు ఆపేస్తాము. వాళ్ళు ఆపేసేది ఏం లేదు. ఏం వేసినా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు మాత్రమే తప్ప ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు ఎలాంటి భ్రాంతులకు గురి కావద్దని వాళ్ళు ఏ విధంగా హామీలు ఇచ్చినా గానీ వాళ్ళు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. వాళ్ళు 6 గ్యారంటీలు అని చెప్పి ఏమైనా చేసిర్రా? అంత 420 హామీలని చెప్పి పబ్బతి గడుపుకొని పూట గడుపుతారు తప్ప వాళ్ళు ఏం చేస్తలేరు. ప్రజలకు వాళ్ళు దొంగల్లా దోచుకొని తింటుర్రు తప్ప పందికొక్కుల్లా ప్రజల్ని మాత్రం పట్టించుకుంటలేరు. ప్రతి నెల 2500 ఇస్తన్నాడు, ఇవ్వలేదు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేస్తే 1 తులం బంగారం 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. ఏ ఒక్క మహిళ కన్నా ఇచ్చిండా? చెప్పాలి. మీకేమన్నా సిగ్గు శరం ఉంటే ప్రజల ముందుకు ఏ విధంగా ఓట్లు అడగనీకి వస్తురు? మీరు చెప్పాలి. మీరు మాకు సమాధానం చెప్పి మీరు ఓట్లు అడగాలి. సీఎం గారు మొన్ననే ఏం చెప్పిండు? మాకు ఎక్కడి నుంచి డబ్బులు దొరుకుతలేవు, మమ్మల్ని ఏడికన్నా పోతే దొంగల్లా చూస్తుర్రు, చెప్పులు ఎత్తుకపోయే దొంగల్లా చూస్తుర్రు అని అంటుండు. మరి చెప్పులు ఎత్తుకపోయే దొంగలు అలా చూసేవాళ్ళు ఈ రోజు మరి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతురు కదా, మరి మీరు ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తారు? ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని మేము అడుగుతున్నాం. దాచుకున్న డబ్బులతోటే ప్రజల ముందుకు వస్తుర్రు మీ ఆస్తులను కాపాడుకోవడానికి. అందుకే మీకు తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఈ చౌటుప్పల్ మున్సిపాలిటీలో 14 వార్డులలో అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నేను వేడుకుంటున్నాను. 17వ వార్డు అనేది ఉంది మన చౌటుప్పల్లో. దానికి ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మాదే అధికారం అని పెత్తనాలు చెలాయించి ఓటర్లను అభ్యర్థులను కొనేసుకొని డబ్బు మాయలో ముంచి వాళ్ళకి పోటీ చేసే అవకాశం లేకుండా ఏకగ్రీవం చేసుకొని ప్రజలకు ఓటు వినియోగించుకునే హక్కు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ మీది? దొంగలు అని దోచుకొని తింటారు తప్ప ప్రజలకు సేవ చేస్తాను పూర్తిగా విఫలమైంది మీ ప్రభుత్వం. ఇక్కడ స్థానికంగా నివసించే వాళ్ళు ఉన్నారు, మనం అందరం నివసిస్తున్నాం. ఓటు హక్కు లేని వాళ్ళు ఇట్లా ఊర్లలోకి వచ్చి పెత్తనాలు చెలాయించి భయభ్రాంతులను చేస్తున్నారు. వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి కార్పొరేటర్ కి దిగజారి కార్పొరేట్ నుంచి ఇవాళ వార్డుకి వచ్చి
వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత వరకు సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. 15th ఫైనాన్స్ నిధులు నేరుగా కేంద్రం నుంచే వస్తాయి. ఏ ఎమ్మెల్యే గాని ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని మనకి ఇవ్వదు. మన మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులే ఉంటాయి గనక ఎవ్వరు అధైర్యపడొద్దు. ఎవ్వరు భయపెట్టినా భయపడొద్దు. జల జీవన్ కింద మన కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు శాంక్షన్ చేసింది మన చౌటుప్పల్ మున్సిపాలిటీకి. 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో కేంద్ర ప్రభుత్వంతో నిధులతో జరగవలసిన పనులే తప్ప ఈ చౌటుప్పల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన పనులు ఏ మాత్రం లేవు. ఈ స్ట్రీట్ లైట్లైనా, డ్రైనేజీలైనా, సీసీ రోడ్లైనా ప్రతి ఒక్కటి కేంద్రం నుంచి వచ్చిన నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు ఏమీ లేవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.